ఇవాల్టి న్యూస్ పేపర్స్లోని కీలక అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. మనతో రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ నాయకురాలు జాయిన్ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే సైదా గారు జాయిన్ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్ స్వాగతం అండి. ముందుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు, రాజకీయ పరిణామాల గురించి చూసినట్లయితే థర్డ్ లిస్ట్కి సంబంధించి నేను ఈవినింగ్ చర్చ జరిగింది. థర్డ్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సడన్గా ఒక అడుగు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుంది. మొదటి 2 లిస్టుల నేపథ్యంలో జరిగినటువంటి గందరగోళాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. శ్రీనివాసరావు గారు, థర్డ్ లిస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనే ఒక అంశం అయితే, ముఖ్యంగా అసంతృప్తుల బెడద రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. వరుసగా ఇన్ఛార్జీల మార్పు కానీ, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వీటన్నిటి వల్ల ఎలా మీరు సర్దుకోగలుగుతారు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ అసంతృప్తుల్ని? సార్, ఇక్కడ మాకున్నటువంటి ఇంపాక్ట్ క్యాండిడేట్స్ కాదు, జగన్ ఫేస్, జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే మా ఇంపాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అభ్యర్థిగా పెడితే వాళ్ళనే మేమందరం కూడా ప్రచారం చేసుకుంటా గెలిపించుకొని ముందుకెళ్తాం. మాకు అభ్యర్థులతో పని లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు, 1,65,00,000 గృహాలు, సుమారు 12,50,00,000 మంది లబ్ధిదారులు, వీళ్ళందరికీ కూడా 4,20,000 కోట్ల బడ్జెట్. ప్రతి గడపకు కూడా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఈ పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడా ₹1 కూడా లంచం లేకుండా పంపిణీ చేయడం జరిగింది. అదే మా గెలుపు కారణం, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు, అదే మా ఇంపాక్ట్. అంటే అది సెకండ్ లిస్ట్ అయితే ఏమి, థర్డ్ లిస్ట్ అయితే ఏమి, ఫోర్త్ లిస్ట్ అయితే ఏమి, ఆ లిస్టులతో మాకు. శ్రీనివాసరావు గారు, అంటే మీరు చెప్పేది మాకు అభ్యర్థులు ఎవరు నించున్నా పర్వాలేదు, ఎవరిని పెట్టినా సరే మేము ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసే ఓటేస్తారు కాబట్టి ఎవరు అలిగినా, ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా, ఎవరి కోపం వచ్చినా మాకేం సంబంధం లేదు అని మీరు చెప్తున్నారా సింపుల్గా? సార్, సాధారణంగా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 3, 4, 5 ఆస్పిరెంట్స్ ఉంటారు. తప్పులేదు. ఆస్పిరెంట్స్లో పార్టీ ఒకళ్ళకే టికెట్ ఇవ్వగలుగుతుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? గ్రాఫ్ను బట్టి ఇవ్వగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నేటికి 2 సంవత్సరాలుగా మాతో దపదపాలుగా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి సంబంధించి పలు రివ్యూలు చేశారు. ఆ రివ్యూలు చేసే సమయంలో ప్రతి రివ్యూలో కూడా ఆయన ఒక మాట చెప్పారు: మీరు గడప గడపకి మన ప్రభుత్వం సక్రమంగా చేస్తే, మీ గ్రాఫ్ సక్రమంగా పెరిగితే, మీ గ్రాఫ్ బాగులేని వాళ్ళు గ్రాఫ్ పెంచుకోండి, గ్రాఫ్ కానీ బాగోలేకపోతే అది ఎవరైనా సరే నేను టికెట్ ఇవ్వను, టికెట్ ఇవ్వాలంటే గ్రాఫ్ పెంచుకోవాలి, అలా అయితే నేను ఇస్తాను. ఒకవేళ టికెట్ నేను ఇవ్వలేకపోతే అంతకన్నా గొప్పగా భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని గౌరవిస్తాను, జుట్టుంటూనే ముడి వేసుకోగలం, కాబట్టి మీలో ఎవరైనా సరే పని చేస్తేనే టికెట్ అని మాకు 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఈరోజు కొత్త ఏం కాదు. దీన్ని అనవసరంగా ఇప్పుడు మీరు హైప్ చేస్తున్నారే తప్ప కష్టపడేవాడికే టికెట్, గ్రాఫ్ ఉన్నవాడికే టికెట్. మీరు చెప్తున్న మాటల ప్రకారం సరే అనుకున్నా కానీ 50 నుంచి 60% పైగా అభ్యర్థుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. అందుకే మార్చాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవాలా? ప్రజల్లో మీ పార్టీ అభ్యర్థులకు ఆదరణ తగ్గింది అనుకోవాలా? వీళ్ళందరికీ ఇప్పుడు మారుస్తున్న వాళ్ళందరికీ అంతేగా? సార్, సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక్క వ్యక్తి మా పార్టీలో అడుగేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో లక్షల కోట్ల అడుగులు పడ్డాయి. ఆ అడుగుల ప్రభంజనమే 2014లో 65 సీట్లు, 2019లో 151 ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి అవటం. ఇది భారతదేశ చరిత్రలో పెద్ద మ్యాండేటరీ. ఇంత మ్యాండేట్తో గెలవటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇది అంతా ఎవరితో ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి గారి మొదటి అడుగుతో ప్రారంభమైంది. ఆ తర్వాత కోటాను కోట్లు అడుగు పడ్డాయి. మేమెవరం సార్? మేమెవరమి?
ఇప్పుడు నేను ఒక 23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేనెవరు? జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెడితే నేను లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెడితే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, పెడితే నేను ఎమ్మెల్యే, కానంత మాత్రం నేను ఎవరు? కాబట్టి ఇక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. ప్రజలు కూడా ఆరాధ్య దైవంలా మా బిడ్డ, మా తమ్ముడు, మా అన్న జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నప్పుడు అభ్యర్థిత్వానికి సంబంధమే ఉంది సార్. సరే, ఒక 4-5 ఆస్పిరెంట్స్ ఉంటారు, ఒకళ్ళకి టికెట్ వస్తుంది, మిగతా 3-4 రాదు. రానప్పుడు వాళ్ళు కష్టపడి పనిచేయాలి. అంతేగాని టికెట్ రాలేదని చెప్పి ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు అనుకోండి, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. దానికి మేమేం చేస్తాం? పోతే పోనీ. పార్టీకి ఉండాలనుకునేవాడు, బాధ్యత ఉన్నవాడు, ప్రజల పట్ల. స్ట్రైట్ గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి నాకు స్ట్రైట్ గా. ఇప్పుడు మీరే చెప్పారు ఇంతకు ముందు, పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు అన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయంటే ఇంతమంది పర్ఫార్మెన్స్ బాగా లేదనే కదా అభ్యర్థులు మారుస్తుంది. సిట్టింగ్లకి ఎందుకని ఇంత స్థాయిలో సిట్టింగ్లు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వారి పర్ఫార్మెన్స్ బాగాలేదని మీ యాక్షన్లోనే తెలుస్తుంది కదా. అంతేనండి, సహజమైనది. ఏముంది, తప్పే ఉంది? పర్ఫార్మెన్స్ బాగలేదు కాకపోతే ఇంకొకళ్ళు పెడతారు, తప్పే ఉంది? దానిలో పెద్ద చర్చించుకోవాల్సిన సమస్య. నేను ఒకటి అంటాను, నేను ఒకటి చెప్తున్నా, దమ్ముంటే మాది థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? 40 సీట్లో 50 సీట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చుకుంటే ఆ 40-50 సీట్లు కూడా ఖతం, ఒక్క సీటు కూడా గెలవరు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క సీటునే అనౌన్స్ చేయగలిగాడా? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎన్నిస్తాడు? బీజేపీకి ఎన్నిస్తాడు? ఆయన ఎన్ని పోటీ చేస్తాడు? అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ క్లియర్. మాకు పొత్తులు లేవు, మాకు ప్రజలతోనే పొత్తు. మా టికెట్లు అనౌన్స్ చేస్తున్నాం. థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ వస్తుంది. బట్ వేర్ ఈస్ ద ఫస్ట్ లిస్ట్? వేర్ ఆర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ టీడీపీ? వేర్ ఆర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ జనసేన? వాట్ అబౌట్ అలియన్స్? వాట్ అబౌట్ బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ అలియన్స్? రేపు రోడ్డెక్కి కొట్టుకోబోతున్నారు, కొట్టుకుంటారు. చూడండి, గుండగా కొట్టుకుంటారు. అక్కడ కూడా గెలవడు. 175 స్థానాలు మావే. శ్రీనివాసరావు గారు, ఒకసారి అరుణ గారిని అడుగుతారు. అరుణ గారు అడగండి, చెప్పండి. 2 అంశాలు. ఇప్పుడు శ్రీనివాసరావు గారి కామెంట్స్ మీద ముందు మీరు రియాక్ట్ అవుతారు ఒకసారి. కేఏ పాల్ కూడా వీళ్ళతో పొత్తులోకి రాడు, అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళకి ఆలోచించడానికి కూడా ఛాన్స్ లేదు, అది పక్కన పెట్టేసామని. ఎందుకంటే పొత్తులోకి ఎవరైనా ఎందుకు వెళ్తారంటే, ఓడినా గెలిచినా ప్రజల్లో ఉంటామా అనే వ్యక్తులతో ఎవరైనా పార్టీలతో పొత్తుల్లోకి వెళ్తారు. కానీ వన్స్ ఓడిపోతే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లోనూ లేదంటే పక్క రాష్ట్రానికి అప్పచెప్పేసిపోయి జైల్లో కూర్చున్న వ్యక్తితో ఎవరు పొత్తులోకి వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టుకోవడానికి ఎవరు పొత్తు అనేది పెట్టుకోరు. కాబట్టి అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఆలోచించడానికి కూడా ఆస్కారం లేదు, వదిలేమని చెప్పండి శ్రీనివాసరావు గారిని. నెక్స్ట్ విషయానికి వస్తానండి. ఇందాక అన్నారు పథకాలు అన్ని అందాయి, జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే పథకాలని చూసి ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు శ్రీనివాసరావు గారు. దానికి సంబంధించి నాకు సందేహం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రజలు చూడనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ముక్కు మొహం తెలియని వాళ్ళని నాయకులను చేశారు అని చెప్పేసి వీళ్ళు చేసుకుంటున్న ప్రచారం. అట్లాంటి ప్రజలు ఇవాళ పథకాలు తీసుకొని ఈయన 4.5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఆ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేరు, వీళ్ళు ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నారు? ఇదొక కాన్సెప్ట్. రెండోది, పథకాలు అందరికీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి, దాన్ని చేరుస్తోంది వాలంటీర్లు అన్నారు. మరి వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది ప్రజల్లో? ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య అనుసంధానం ఏముంది? ఏ విషయంలో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిందని వీళ్ళు భావించి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. నిరంతరం మనం ఏ టౌన్ లోకి ఒక కలెక్టరేట్, ఒక ఎండిఓ కార్యాలయం, ఒక మున్సిపల్ ఆఫీసు, అసలు ఎక్కడ ఏ 4 రోడ్ల కోడలు చూసినా నిరంతరం ధర్నాలతోటి రాష్ట్రం అంతా దద్దరిల్లిపోతుంది. వీళ్ళంతా ఎవరు? గతంలో వీళ్ళెవరు? వాళ్ళకు ఓట్లు వేయలేదా? ఇవాళ అవన్నీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓట్లు, లేదంటే ప్రభుత్వ పరిపాలన నచ్చి వెళ్ళి కౌగిలించుకునే ఓట్లు అవన్నీ? ఇదంతా ప్రభుత్వం మూట కట్టుకున్న వ్యతిరేకత. ఇంకా ఇవాళ ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుంటే, రోడ్ల గురించి అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఎలాంటి నిధులు ఇవ్వలేడు, ఎలాగో రోడ్లు వేయలేడు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత.
అది ఆ రోడ్ల వల్ల వచ్చిన వ్యతిరేకత ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. ప్రాజెక్టులకు సంబంధించి వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. ఉద్యోగాల క్యాలెండర్ రాలేదని వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. జీతాలు టైంకి పడట్లేదని చెప్పేసి వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. సిపిఎస్ రద్దు విషయము, రాజధాని విషయము, ప్రత్యేక హోదా విషయము, ధరల భారము, పన్నుల భారము ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు చేసేవి కాదు. ఇవి మొత్తం ముఖ్యమంత్రి చేయాల్సినవి. వీటి మీద వచ్చిన ప్రతి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అసమర్థుడైన నాయకుడు అధిష్టానంగా ఉండి సామాన్యులను మారిస్తే, అసలు ఏ సంబంధం లేని ఎమ్మెల్యేలను మారిస్తే ప్రజలు ఎలా ఓట్లేస్తారు? అది ఎమ్మెల్యేల మీద వచ్చిన వ్యతిరేకత ఎలా అవుతుంది? మీరే చెప్తున్నారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి డీబీటీ పథకం ద్వారా మధ్యలో ఎవ్వరు లేకుండా వెళ్ళి ప్రజల ఖాతాల్లో పోయి పడుతున్నాడు అని చెప్పేసి, మరి ఇవాళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రజల్లో ఏ విధంగా వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది మేము ఎలా నమ్మాలి? అరుణ గారు చాలా స్ట్రైట్ గా అడిగారు. రెండు అంశాలు క్లియర్ గా, అంటే చాలా క్లుప్తంగా చూస్తే రెండు అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతగా ఎందుకు చూడకూడదు? మొత్తం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉండదు కదా. ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లేసేటట్టయితే ఇంతమందిని ఎందుకు మార్చాలి? వీళ్ళకి కూడా ఓట్లేస్తారు కదా. మీరు అన్నట్లు ఇంతకుముందు మీరు చెప్పినట్లు శ్రీనివాసరావు గారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు వీళ్ళకి కూడా ఓట్లేయాలి కదా. వీళ్ళు ఎందుకు మార్చాలి గ్రౌండ్ లెవెల్లో అనే ప్రశ్న ఒకటి. మరి ఇన్ని ధర్నాలు ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనే అంశం కూడా అడుగుతున్నారు. షార్ట్గా చెప్పండి సమాధానం. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఫేస్ మీద ప్రభుత్వం నడుస్తుంది. నడిచేటప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికంగా 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేసి తిరిగేటప్పుడు వాళ్ళ గ్రాఫ్ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ నిమగ్నమై ఆ పని చేయని ఎడల ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ ప్రజలకు చేర్చడంలో ఎక్కడైనా విఫలమైన ఎడల గ్రాఫ్ తగ్గుతుంది. అలా గ్రాఫ్ తగ్గిన వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గ్రాఫ్ గురించి సంబంధం లేదు. ఇలాంటి మాటలు హాస్యాస్పదం, రాజకీయ అవగాహన లేని మాటలు ఇవి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ అరుణ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో పవన్ కళ్యాణ్ చదువుతాడు, పవన్ కళ్యాణ్ ఏదైతే చదువుతాడో అరుణ గారు అదే చదువుతున్నారు. ధర్నాలు అంగన్వాడీ వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ సమస్యల కోసం మాట్లాడుతున్నారు. అయితే ఏమైంది? మాట్లాడతారు. ప్రభుత్వం నాకు అడగరా? ప్రభుత్వం నాకు సమస్యలు చెప్పరా? ఆ సమస్యలు మేము వినమా? విని సమస్యల పరిష్కారం కోసం మాట్లాడమా? 11 సమస్యలు ఉంటే 10 సమస్యలు పరిష్కారం చేశాం. మీరు విధుల్లోకి వెళ్ళండి అని చెప్పాం. తప్పే ఉంది? అది తప్పే. చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించాడు కదా అంగన్వాడీ వాళ్ళకి, వాటర్ క్యాన్స్తో కొట్టించాడు కదా. పోలీస్ కాల్పుల్లో 3 అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయారు కదా. మర్చిపోయారా? హైదరాబాద్లో 2002లో అంగన్వాడీ కార్యకర్తలకు ఏమైంది? అంతకన్నా ఘోరాలు నేరాలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఆ రోజు అంగన్వాడీ మహిళలకి బట్టలు కూడా తీసుకొట్టించాడు నీచుడు చంద్రబాబు నాయుడు. డోంట్ ఫర్గెట్ దట్. ఈ రోజు అంగన్వాడీకి కార్యకర్తలు రోడ్డెక్కి వస్తే సమస్యలు వింటున్నాం, పరిష్కరిస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళ జీతాలు పెంచాం. ఇది మా స్థితి. అరుణ గారు, తెలుగుదేశం కన్నా చంద్రబాబు నాయుడు కన్నా నీచులెవరు? పార్టీల గురించి మాట్లాడుతున్నారు అరుణ గారు. అసలు పార్టీని ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపింది ఎవరు? ఆ తర్వాత ఇప్పుడు జనసేన తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపింది ఎవరు? చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఒక్క నిమిషం అరుణ గారు ఒక ప్రశ్న అడుగుతారట. మమ్మల్ని మాట్లాడడం ఏంటి? అరుణ గారు ఒక్క ప్రశ్న అడుగుతారు. స్థిరచిత్తుడా? అసలు ఏమైనా స్థిరం ఉందా? అరుణ గారు ప్లీజ్ కొంచెం షార్ట్ గా అడగండి. క్వశ్చన్లు అడగమనండి, సమాధానం చెప్తా. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలా. ఆయన దగ్గర నుంచి ఏదేదో చెప్తున్నాడు. నా క్వశ్చన్ కి ఆన్సర్ లేకపోతే లేదని చెప్పి స్కిప్ చేయమని చెప్పండి. అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పలే, ఏదేదో చెప్తున్నారు. నేను ఏం అడిగాను? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లే వారధులు అని చెప్పేసి అన్ని పథకాలు దువ్వాడ శ్రీనివాస్ క్విట్ అవడు. ఒకసారి నేను సైదా గారితో మాట్లాడతాను. సైదా గారు వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు మీరు వింటున్నారు, శ్రీనివాసరావు గారు మాట్లాడింది విన్నారు, అరుణ గారు మాట్లాడింది విన్నారు. బేస్లెస్ క్వశ్చన్, దానికి సమాధానం ఎవరు చెప్తాడు? వన్ మినిట్ సైదా గారితో నేను మాట్లాడతాను. సైదా గారు ప్లీజ్. బేస్లెస్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసే ఓట్లైపోతున్నారు కాబట్టి అభ్యర్థులను మార్చడం అనేది పెద్ద అంశం కాదు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మేము మార్చుకుంటాం, మా పార్టీలో వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు అనే దాన్ని బట్టి అంటున్నారు. నందు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న డీజే గారు, డిఎస్ శ్రీనన్న గారికి, మా సోదరి అరుణ గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మరి అభ్యర్థుల సెలక్షన్ లో నిమగ్నమై ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే 2 లిస్టుల్ని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని 37 మంది 38 మందిని మరి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలా కాన్ఫిడెంట్ గా మరి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి వస్తాం, వైనాట్ 175 అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం. అయితే నేను ఇక్కడ ఒక మాట్లాడిన విషయాన్ని ఒక సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఈ రోజు మీరు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో మీరు యొక్క ప్రజల యొక్క మనసుని గెలుచుకున్నట్లయితే, వాళ్ళ ప్రేమను పొందినట్లయితే, వాళ్ళ అభిమానాన్ని పొందినట్లయితే, మీరు 1, 2, 3, 4 ఈ లిస్టుల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకోవటం. మీరు ప్రకటించినటువంటి అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు రోడ్లెక్కి మరి బోరును ఏడటం ఏంటి? మనం చూసాం మొన్న కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన వాళ్ళ భార్య కుమారుడితో కలిసి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వక దారుణంగా మరి ఆయన బయటకు వచ్చి బాధపడినటువంటి ఘటన చూశాం. అలాగే ఇందాక డిఎస్ గారు చెప్తా ఉన్నారు, ఆయన నిజంగా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాముడైతే ఈయన లక్ష్మణుడే, ఆ విధంగా ఫైట్ చేస్తున్నాడు, ఆయన అభినందించాలి. అలాగే ఆర్కే గారిని చూసాం మనం. ఆర్కే గారు ఏ విధంగా డిఎస్ గారు ఉత్తరాంధ్రలో ఉన్నాడో, రాజధాని ప్రాంతంలో కూడా ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి ఆయుధంలాగా మరి చంద్రబాబుని అన్ని విషయాల్లో ఎదుర్కొని ఆయన పనిచేశాడు. ఈ రోజు ఆయనకి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఆయన మా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మీడియా ద్వారా షర్మిలా గారిని, అలాగే మా గిడుగు రుద్రరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల గ్రాఫ్ గురించి, జగన్మోహన్ రెడ్డి స్పేస్ గురించి చాలా చక్కగా శ్రీనివాస్ గారు చెప్పారు. మేము ఆయన అభినందిస్తున్నాం. అయ్యా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు గారి మీద విపరీతంగా పోరాటం చేశాడు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆయన కాదు టికెట్ వాళ్ళు విశ్వసిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. మా అన్న సీనన్న సంతోషంగా ఉన్నాడు. ఓకే, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేల మీద మీరు సర్వే చేస్తామని చెప్పి అన్నారే, బాగానే ఉంది. ఈ రోజు మరి నిన్న సర్వే బాగున్న వ్యక్తి మరుసటి రోజు సర్వేలు పీకేయడం కారణం ఏంటంటే నాకు అర్థం కాకుండా, ఈ రోజు పీకే కానివ్వండి, వాళ్ళు సర్వే చేసుకుంటే బృందాలు కానివ్వండి, ఈ రోజు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, డబ్బులు తీసుకుని సర్వే చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం జరుగుతుంది, వాళ్ళనే మాట్లాడుకుంటాం. ఇకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ జనాల్లో బాగా ఉంటే, ఈ రోజు పులివెందుల్లో మరి ఆయన ఒకసారి సర్వే చేయించుకొని ప్రజలకు తెలియజేయమనండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది? ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల. ఆయన పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆయన సొంత నియోజకవర్గం, సొంతూరు, పరదాలు మాటన ఎందుకు వెళ్తా ఉన్నాడు? దీన్ని స్పష్టంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఉత్తరాంధ్రలో మనం చూసినట్లయితే బొత్స సత్యనారాయణ గారు నిన్న అంగన్వాడీ సమస్య మీద ఆయన వెళ్తా ఉంటే మహిళలందరూ కూడా, అంగన్వాడీ వర్కర్లందరూ కూడా ఆయన రోడ్డు మీద అడ్డుపడి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజారంజకంగా ఉంటే ఈ 4.5 సంవత్సరాలలో మరి ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు? సోదరి అరుణ గారు చెప్పినట్లుగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతం అవుతా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు రోడ్లెక్కి మరి వీధి పోరాటం చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ముఖ్యంగా మహిళలు అంగన్వాడీలు దాదాపు 27 రోజులుగా మరి ఇల్లు ఒకసారి శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అవుతారు చేస్తా ఉన్నారు. అలాగే వర్కర్స్ ఈ రోజు చూసినట్లయితే, ఈ రోజు ఈ రాష్ట్రం మున్సిపల్ కార్మికుల సమ్మెతోటి ఏ గ్రామం పట్టినా, ఏ మున్సిపాలిటీ పట్టినా కంపు కొడతా ఉంది. ఈ రోజు చెత్తంతా కూడా రోడ్డు పోయి మరి ఈ రోజు కంపు కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను ఒక్కటే కొడతా ఉన్నా, ఈ రోజు అంగన్వాడీలు ఉన్నారు 1,20,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు 1000 కోట్లు ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయితే మీరు ఎందుకు ఆ పరిష్కారం చేయరు? ఈ రోజు 2 లక్షల కోట్లు మేము ఈ విధంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెబుతున్నారు. ఓకే, వెళ్ళనుకుంటున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు, 2 లక్షల కోట్లు సంక్షేమానికి కేటాయించారు. మిగతా నిధులు ఏమని లెక్క చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే మీరు ఈ యొక్క 1000 కోట్లు ఇవ్వడానికి అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీద వదిలేసి గందరగోళం చేస్తున్నా పట్టించుకోకుండా మీరు రంగులు మార్చారు. మీకు తెలుసు, కోర్టు ముట్టికాయలు వేసింది. పంచాయతీలకి, సచివాలయాలకి మీ పార్టీ రంగులు వేస్తే హైకోర్టు
ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క మొట్టికాయలు వేస్తే మీరు రంగులు మార్చడానికే 1400 కోట్లు ఖర్చు పెట్టారు. రైట్ సైదా గారు, రూపాయలు కాదు. శ్రీనివాసరావు గారు, ప్రధానంగా మరి ఇంత పెద్ద ఎత్తున మీరు సంక్షేమ పథకాలు చేస్తూ ఇంత జరుగుతున్నప్పుడు మరి ఎందుకని రోడ్లు ఎక్కాల్సి వస్తుంది ప్రజలు అనే అంశాన్ని ఇద్దరు హైలైట్ చేస్తున్నారు. ఇటు అరుణ గారైనా సరే, లేదంటే సైదా గారైనా సరే. సైదా గారు చెప్పిన మాటలు కానీ అరుణ గారు చెప్పిన మాటలు కానీ టోటల్ ఇర్రెలవెంట్. సరే, ఇప్పుడు ప్రజలు ఎవరు చెప్తున్నారు? ఈ అంగన్వాడీ సంబంధించినటువంటి 1 లక్ష మంది కార్యకర్తలు వాళ్ళ సమస్యలు, నాకు తెలిసి భారతదేశంలో అంగన్వాడీ కార్యకర్తలకి టీచర్లకి సంబంధించి మొట్టమొదటిసారిగా జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారం. ఆ రకంగానే ఇంకా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల పట్ల వాళ్ళు ప్రతిస్పందించడం తప్పేమీ లేదు. దాన్ని మేము కూడా రెస్పాండ్ అవుతున్నాం గవర్నమెంట్ నుంచి. ఆనరబుల్ మినిస్టర్ సత్యబాబు గారు రెస్పాండ్ అవుతున్నారు. అవన్నీ జరుగుతాయి సార్, గవర్నమెంట్ ప్రాసెస్లో ఇవన్నీ కామను. మాకు ప్రజల్లో ఏ గడపకి వెళ్ళినా సరే మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు కేవలం అంగన్వాడీలు మాత్రమే కాదు కదా, అంగన్వాడీల సమస్య ఓవైపు ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపు 104, 108 సిబ్బంది కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు సమ్మె చేస్తామని చెప్పేసి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. వారి జీతాల గురించి, పెన్షన్ల గురించి వస్తున్నటువంటి కంప్లైంట్స్ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు రోడ్లెక్కి, టీచర్లు రోడ్లెక్కి అంత పెద్ద హడావుడి చేశారో మనం చూసాం. అంటే ఇప్పుడు ఈ సమస్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి లేదు. ఉద్యోగులు ఒకసారి ధర్నా చేసి ఊరుకోలేదు కదా, వారి సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వలేదు. అలాగే అంగన్వాడీలు ఇప్పటికిప్పుడు వచ్చి రోడ్డు ఎక్కింది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి. అలాగే 104, 108 సిబ్బంది ప్రతి ఎన్నికల సమయంలోనూ వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మధ్యలో వారిని పట్టించుకోవడం లేదనేటువంటి బాధ వారికి ఉంది. నేను అనేది ఏంటంటే, అన్ని వర్గాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి ఒక నిరసనలు మూకుమ్మడిగా రావడం అనేది మీరు చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల ముందు ఏవైనా మా సమస్యలుంటే ప్రస్తావిస్తే ఆయన పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఎన్ని వర్గాలైనా ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఎందుకంటే మంచి మనిషి, మనసున్న మనిషి, ఓ మాట చెప్పుకుంటే ఆ మాట మాకు పరిష్కారం అవుతుంది ఒక నమ్మకంతో. ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే చంద్రబాబు అలా ఎలా అనుకుంటాంలేండి, ఎవరున్నా సరే ఎవరికి సమస్యలు ఉన్నా వారు బయటకు వస్తుంటారు, అడుగుతుంటారులే. కానీ ప్రతి ప్రభుత్వంలోనూ ఇది రెగ్యులర్గా ఉండేదే. సార్ మీరు ఒకటే మీకు చెప్తున్నాను సార్, సార్ ఏదైతే ప్రజలు, ఏదైతే కొన్ని సంఘాల వారు ఇప్పుడు 104, 108 అంగన్వాడీ ఉపాధ్యాయులు ఏదైతే వాళ్ళ కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు అడుగుతున్నారో తప్పేమీ లేదు. అవి పరిష్కార మార్గాలన్నీ నోచుకుంటాయి. సిపిఎస్ జిపిఎస్గా చేయటం జరిగింది. దాని సమస్య పెద్ద సబ్జెక్ట్, అది అందులోకి వెళ్ళటం కన్నా సమస్యల పరిష్కారానికి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను అన్నది ఏంటంటే, మీరు ఇంతసేపు బ్రేక్లో కూడా టిక్కెట్లు ప్రకటిస్తున్న మా గురించి మాట్లాడుతున్నారు తప్ప, టిక్కెట్లు ప్రకటించడానికి సత్తా లేని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్నించరు? వాళ్ళ ప్రశ్న, నేను అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం వాళ్ళు చెప్పట్లేదు? భయమా? సమాచారం లేదా? లేకపోతే రేపు ఎన్నికల్లో పోటీ చేయడం లేదా? మేము 175 స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థుల్ని మారుస్తాం గనక, కానీ 175 స్థానాలు మావే. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు భూమి మీద వినిపించినంత కాలం పులివెందుల మాదే, ఎప్పుడు కూడా ఆ కుటుంబానిదే. అలాగే ఈ రాష్ట్రంలో మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే. మా అభ్యర్థులు మార్చినా మా లిస్టు మేము అనౌన్స్ చేస్తున్నాం. మీరు ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? మీ అభ్యర్థులు ఎవరు? చంద్రబాబు నాయుడు జనసేనకి ఎన్నిస్తాడు? జనసేన పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడుతో ఉంటాడా? అరుణ గారు ప్లీజ్, మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నా. ఉండాలి, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషం వరకు చంద్రబాబు నాయుడుతో ఉంటాడా? వీళ్ళు రోడ్డెక్కి కొట్టుకుంటారు కదా. ఎన్ని స్థానాలు వీళ్ళకి ఇవ్వాలి? 15 స్థానాల్లో మా అమ్మని తిట్టుతారా? ఈస్ట్ వెస్ట్లో గెలిపిస్తే మా అమ్మని తిడతారా? లోకేష్ జిల్లాకు 1000 కోట్లు తిన్నాడు, వాళ్ళు అంతు చూస్తానన్నాడే పవన్ కళ్యాణ్. మళ్ళీ జైలు దగ్గరికి వెళ్ళి తగుదనమ్మా అని ఆ జనసేనని తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపేశాడే.
చెప్పండి సమాధానం. మాకు పొత్తులు ఎవరితో లేవు, మా పొత్తులు Yeah. ప్రజలతోనే. Yeah. Okay. మా పొత్తు ఒక్కలతోనే ప్రజలు. మీ పొత్తులు ఓ రోజు తిడతారు, Let's not deviate, ఓ రోజు please. పొగుడతారు. ఓకే ఓకే తిట్టిన ఒకసారి నోరే జై కొడుతుంటది. సరే. నేను చెప్పాను చూడండి, పవన్ కళ్యాణ్ ఎన్నికల లోపు చంద్రబాబు నాయుడిని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు. చంద్రబాబు నాయుడు Okay. పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇవ్వడు, సరే, ఎన్నికల లోపే ఇవ్వడు, ఆ పరిస్థితి బయటికి వచ్చినప్పుడు మనం పొమ్మంటాడు. మాట్లాడుకుందాం ఇది లేండి. జరిగి ఎందుకు తీరుతుంది. assumptions ఎందుకు? టిక్కెట్లు ఆ దమ్ముంటే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పమనండి. మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి అరుణ గారు ప్లీజ్ ప్లీజ్. నాకు చరిత్ర తెలిసి చెప్తున్నాను. యా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి అరుణ గారి కంటే నాకు బాగా తెలుసు. నేను పడిన వాడిని, Okay. గాయం దెబ్బ తగిలిన వాడిని. చిరంజీవి గారి గురించి ఆ పార్టీలో ఉన్నవాడిని. చిరంజీవి గారిని నేనేమన్ను, మంచి వ్యక్తి, జెంటిల్ మ్యాన్, అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నా. ఓకే పవన్ ఒకసారి ఆగండి, కళ్యాణ్ ఆగండి. సంగతి ఏంటో అరుణ మాకు గారిని తెలుసు. రియాక్ట్ అవ్వనివ్వండి ప్లీజ్. PRPని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేటప్పుడు మేము వెళ్ళి అడిగాం. యా 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 ప్లీజ్ అరుణ గారిని రియాక్ట్ అవ్వనివ్వండి. అరుణ గారు ప్లీజ్. సార్, అభ్యర్థుల ప్రకటన అనేది కరెక్ట్ గా మా 10 రోజుల్లో పర్మనెంట్ అభ్యర్థులు ఎవరనేది వస్తుంది. ఇప్పుడు నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని అడుగుతున్నాను డైరెక్ట్ గా. అభ్యర్థులు ఫస్ట్ లిస్టు, రెండో లిస్టు, మూడో లిస్టు అని ప్రకటిస్తున్నారు తప్ప వాళ్ళే అభ్యర్థులను కాకుండా ఇన్ఛార్జీలను ఎందుకు పేరు పెట్టారు? ఫస్ట్ ఇది. రెండోది, నేను చెప్తున్నాను ఈ విషయం, మా అభ్యర్థుల లిస్టు ప్రకటించగానే ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన 3 లిస్టుల్లో నుంచి అభ్యర్థులు మారిపోతారన్నది క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఇచ్చారంట ఆ ఇన్ఛార్జ్ పదవి. రేపొద్దున వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అవసరమైతే మిమ్మల్ని మార్చడం కూడా జరిగిద్ది. కాబట్టి ఇదే ఫైనల్ లిస్టు, మీరే ఫైనల్ అని మీరు ఫిక్స్ అవ్వద్దు అని చెప్పి ప్లస్ మళ్ళీ రేపొద్దున లిస్టు మారితే పార్టీ ఫిరాయింపులు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళ అభ్యర్థుల దగ్గర నుంచి ఆర్థిక డిపాజిట్లు కూడా CR లో కోట్లలో ఆర్థిక డిపాజిట్లు కూడా తీసుకుంటున్నారు. ఇది ఒక విషయం. రెండోది, అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది ప్రజాక్షేత్రంలో మేము పెట్టిన తర్వాత ప్రజలు చూసి నచ్చితేనే ఓట్లేస్తారు. ఈ లోపే మీరు భయపడిపోతున్నారని పవన్ కళ్యాణ్ అలవాటే అరుణ గారు చెప్తున్నారు. ప్యాకేజీ స్టార్ అలవాటు అది, ప్యాకేజీ స్టార్ అలవాటు అది, డబ్బులు తీసుకోవటం. ప్యాకేజీ స్టార్ అలవాటమ్మా, డబ్బులు తీసుకోవటం. ప్యాకేజీ స్టార్ అలవాటు చేశాడు మీ కార్యకర్తలకి. 50,000 డిపాజిట్ తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్క రూపాయి ఎవరైనా టీ తాగిన సార్, మా టీ ఖర్చు కూడా కాదు. నేను ఎమ్మెల్సీని అయ్యాను, నాకు టీ ఖర్చు కూడా కాలేదు, ఎమ్మెల్సీని అయ్యాను. నాలాగా ఎంతో మంది అణగారిన వర్గాలు అయ్యారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలీదు, మీకు తెలియదు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలియదు. ప్యాకేజీకి అలవాటు పడిన కుటుంబాలు మీవి, ప్యాకేజీకి అలవాటు పడిన చరిత్ర మీది. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే జనసేన ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతే పోతాడు. డబ్బులు ప్యాకేజ్ బయటికి వెళ్ళిపోవద్దు. ఏది మీ వారాహి యాత్ర? వారాహి యాత్ర ఎక్కడికి పోయింది? శ్రీనివాసరావు గారు 1 మినిట్ ప్లీజ్ ప్లీజ్. వారాహి యాత్ర ఎక్కడికి పోయింది? దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను అడిగిన సర్వభ్రష్టుడు. చెప్పేస్తున్నారు శ్రీనివాసరావు గారు సరే సరే ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవరి వ్యూస్ వాళ్ళకున్నప్పటికీ సరే శ్రీనివాసరావు గారు మీరు మళ్ళీ అడుగుతున్నారు ఎప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు జనసేన టీడీపీ కలిసి అని. సరే టైం వచ్చినప్పుడు ప్రకటిస్తారులేండి, ప్రకటించకుండా ఎందుకుంటారు? మీరంటే మీ పార్టీలో మీరు ప్రక్షాళన చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. టైం వచ్చినప్పుడు అన్ని పార్టీలు నందు గారు చెప్పండి. మేము అభ్యర్థులను ప్రకటించే దానిలో మా ఇంటర్నల్ పాలిటిక్స్ మాకు ఉంటుందండి. దాంతో వాళ్ళకి సంబంధం ఏముంది? వాళ్ళకి ప్రకటించమనండి. ఏమి నానిని ఈరోజు బయటికి వెంటబెట్టారు? విజయవాడలో ఎందుకు వెంటబెట్టారు? నాని పరిస్థితి ఏంటి? నాని తిడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ సహజం అండి, ఇవన్నీ జరుగుతుంటాయి. దాని గురించి మేము మాట్లాడలేదే, నాని గురించి మేము మాట్లాడలేదే. మీరు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే వాట్ అబౌట్ నాని? ఇవన్నీ ఉంటాయి, సహజం అండి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కప్పలు ఇలా మారుతూ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ లిస్ట్ చూద్దాం, థర్డ్ లిస్ట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. జరుగుతున్న పరిణామాల గురించి మరొకసారి 1-2 రోజుల్లో ఈ అంశం గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఒకసారి నేను సైదా గారితో మాట్లాడతాను. సైదా గారు, ఉండవల్లి గారితో హర్షకుమార్ గారితో లగడపాటి గారి భేటీ గురించి బాగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయి. షర్మిల గారు రాకతో ఒక పెద్ద కుదుపు మనం చూస్తున్నాం సహజంగానే ఏపీ కాంగ్రెస్లో. అంటే బయట పార్టీలకు అది కుదుపో కాదో తెలియదు కానీ కాంగ్రెస్కి అయితే ఒక మంచి ఒక స్ట్రాంగ్ మూవ్గానే కనిపిస్తోంది.
సో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? సీనియర్స్ని మళ్ళీ ఒకసారి గ్యాదర్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ మెంబర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కనిపించని పరిస్థితుల్లో ఇక సీనియర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నాలా ఇవి? అందుగారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అలాగే అధికార పార్టీ పోకడలను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ప్రధాని మోడీ గారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని హక్కులను కూడా కాలరాసి మరి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు కూడా, ఈ ప్రాంతీయ పార్టీలు మూడు కూడా మోడీకి మరి సలాంగిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హక్కులు రాబట్టడం మనం చూసాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు మరి ఈ రోజు మాట మార్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ మెడల్ వంచి, నాకు 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, మరి మోడీ గారు మెడల్ వంచి నేను ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేశంగా గత అనేక సమావేశాల్లో మాట్లాడారు. పాచిపోయిన లడ్లు అని చెప్పి ఆయన చెప్పడం. కానీ ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మోడీ గారి సహకారం కావాలా, మా కూటమికి మరి ఆయన సహకరిస్తే మేము ఎన్నికల్లో గెలుపొందుతామని చెప్పి ఆయన కూడా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు చాలా క్లియర్ గా. అందువల్ల ఈ రోజు షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అలాగే మీరు చెప్పినట్టుగా లగడపాటి రాజగోపాల్ గారు కానివ్వండి, హర్ష కుమార్ గారు కానివ్వండి, అలాగే ఉండవల్లి గారు కానీ. ఎందుకంటే ఇప్పటికే మరి ఈ ముగ్గురు నాయకులు, హర్ష కుమార్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. ఏపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. అలాగే మరి ఉండవల్లి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనేటువంటి పరిస్థితి కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో చేరలా. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్ లాగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మరి యొక్క కాంగ్రెస్ పార్టీ భావాలను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ గారు మా పార్టీ మరి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అలాగే పార్లమెంట్ లో కూడా మరి హడావుడి చేసినటువంటి వ్యక్తి, ఏపీ ఆక్టోపాస్ గా మరి పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఈ రోజు మరి వీళ్ళందరితో చర్చించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలపడబోతుంది అనడానికి ఈ సంకేతాలు, ఇవి చాలా క్లియర్ గా ఈ రోజు సంకేతాలు వెళ్తా ఉన్నాయి. ఏపీలో రానున్న రోజుల్లో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా రూపొందుతుందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతా ఉంది. అత్యధిక మెజార్టీ తోటి మరి కొన్ని స్థానాల్లో మేము గెలుపొందబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కింగ్ లేదా కింగ్ మేకర్ గా మరి అవతరించబోతున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే కేంద్రంలో కూడా మేము రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో మేము అధికారం చేపట్టబోతున్నాం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అంశం మీద ఒకసారి నేను అరుణ గారిది అలాగే శ్రీనివాసరావు గారి ఒపీనియన్ తీసుకుంటాను. అరుణ గారు, వాట్ యు సే? కేవలం ఈ లోకల్గా ఉన్నటువంటి మూడు పార్టీలు జనసేన, వైసీపీ, టీడీపీ పూర్తిగా బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి స్కోప్ ఉంది అనే ఒక ఆలోచన కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది, అంటే అంశాన్ని కొంచెం తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరేమంటారు? సార్, గతం నుంచి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవమే. కానీ వీళ్ళ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కూడా ఒక బీసీలకి, ఎస్సీలకి ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కానివ్వండి, రాజకీయంగా ఎదగడానికి కానివ్వండి, అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్లని అప్పర్ లిఫ్టింగ్ తీసుకోవడానికి వీళ్ళు చేసిన ప్రణాళికలు కానివ్వండి, రాష్ట్రాల వారీగా ఏర్పడిన వివాదాలను పరిష్కరించడంలో కానివ్వండి, భద్రత ఏదైతే డిఫెన్స్ ఉందో డిఫెన్స్ ని పటిష్టం చేయడంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అనేది కేంద్ర స్థాయిల్లోనూ రాష్ట్ర స్థాయిల్లోనూ వైఫల్యం చెందింది అన్నమాట మాత్రం పూర్తిగా వాస్తవం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. అంటే ఎవరు గెలిచినా, ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచినా లేదంటే వైసీపీ గెలిచినా సరే బీజేపీ సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం మీద గట్టిగా ఫైట్ చేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేట్ కాబోతోంది
అనే అంశం వారు మెన్షన్ చేయదలుచుకున్నారు. షార్ట్గా చెప్పండి మీ సమాధానం అది దీనికి. పవన్ కళ్యాణ్ గారికి వర్తించదు అన్న విషయం చాలా సార్లు ఈ రాష్ట్రంలో అలాగే కేంద్ర స్థాయిలో కూడా ప్రూవ్ అయింది అనుకుంటానండి. ఒకసారి రాష్ట్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పొత్తులో ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి వర్తించాలని మీరు ఎలా మాట్లాడతారు? వ్యక్తుల యొక్క స్వార్థం చూసుకుంటే కేంద్రం చేసే తప్పులను ప్రశ్నించడానికి గొంతు మోగబోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కేంద్రం తప్పు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు అరుణ గారు, శ్రీనివాస్ గారు, అలాగే సైదా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద బీజేపీ కనుసన్నల్లో ఏపీలో ఉన్న 3 పార్టీలు నడుస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆల్టర్నేట్గా ఉండబోతుంది. షర్మిల గారి రాకతో మరింత బలపడింది, రేపు మేము చాలా బలంగా ముందుకెళ్ళబోతున్నాం ఎన్నికల్లో అనేది సైదా గారు చెప్తున్నారు. కాంగ్రెస్ వాయిస్గా మనకు వినిపిస్తుంది. మరోవైపు ఈ థర్డ్ లిస్టు వరుసగా లిస్టులు రిలీజ్ చేస్తోంది, ఇన్ఛార్జీలను మారుస్తుంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఇది అభ్యర్థుల మీద ప్రజలెవరికి ఇక్కడ వ్యతిరేకత లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి మాత్రమే ఓట్లు వేయబోతున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అభ్యర్థుల మీద వ్యతిరేకత ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టే ఇంత భయపడుతున్నారు అనేది టీడీపీ కానీ జనసేన కానీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఈ థర్డ్ లిస్ట్ ఇంపాక్ట్ కూడా ఎలా ఉండబోతోంది. ఈ వరుస లిస్టులు ప్రకటించిన తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, పార్టీల నాయకులతో భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూద్దాం.